దెయ్యాల మీద ఉన్న ఇంట్రెస్ట్‌తో శివ తన కెమెరాతో షూట్ చేయడానికి అసలు దయ్యాలంటేనే భయపడి పారిపోయే తన ఫ్రెండ్ రఘుని తీసుకొని ఆ భవంతికి ఎలా వెళ్లారు? ఏం చేశారు? చివరికి వారికి ఏమైందనేదే ఈ స్టోరీ. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. శివ ఒక ఫోటోగ్రాఫర్. తన కెమెరాలో ఎంతో భయానకమైన దృశ్యాలను చిత్రీకరించాలని ఎప్పుడూ ఆశపడుతూ ఉంటాడు. అందుకోసమే బాగా భయంకరమైన ప్రదేశాలను, పాడుబడ్డ భవంతులను, రాత్రుల్లో అడవిలోకి వెళ్లి అన్వేషించడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాడు. ఇది ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు శివాకి ఒక విషయం తెలుస్తుంది. ఒక ఊరిలో ఒక పాడుబడ్డ భవంతి ఉంటుంది. ఆ భవంతిలో ఒక అద్దం నుంచి దయ్యాలు భూతాలు ఈ లోకానికి వస్తున్నాయని తెలుస్తుంది. ఆ భవంతిలో నిజంగా ఏం జరుగుతుందో అని తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్‌తో శివ ఆ భవంతిలోకి వెళ్ళాలి అని అనుకుంటాడు. అప్పుడు శివ వెంటనే రఘుకి కాల్ చేసి మనం ఆ పాడుబడ్డ భవంతిలోకి వెళ్తున్నామని చెప్తాడు. అది విన్న రఘు ఎంతో భయపడుతూ నీకిదేం పోయే కాలం రా బాబు, నేను ఆ భవంతిలోకి రాను, నాకు అసలే ఒక్కసారి కూడా పెళ్ళి కాలేదు అని అంటాడు. అప్పుడు శివ రఘుతో నువ్వు ఊహించినంతగా అక్కడ ఏమీ లేదురా, ఒకసారి వెళ్ళి చూసి వస్తేనే కదా తెలిసేది అని అంటాడు. అది విన్న రఘు తన మిత్రుణ్ణి ఒంటరిగా ఆ భవంతిలోకి పంపించలేక సరే అని ఒప్పుకుంటాడు. ఇద్దరు స్నేహితులు ఆ భవంతి ఎక్కడైతే ఉంటుందో ఆ ఊరికి చేరుకుంటారు. వారిద్దరూ ఆ భవంతి ముందు నిల్చొని దానిని చూస్తూ ఉండగా అక్కడికి వచ్చిన సాధువు వారితో ఇలా అంటాడు. ఇలా చూడండి బాబు, మీ ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం జరగకూడదు అని అనుకుంటే మీరెక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోండి. ఆ భవంతిలో ఒక భయంకరమైన అద్దం ఉంది. ఆ అద్దం ఎలాంటి మనిషి నుంచైనా సరే తన ప్రాణాన్ని లాగేసుకుంటుంది అని అంటాడు. అప్పుడు శివ నవ్వుతూ ఈ కాలంలో దయ్యాలు భూతాలు అనేటివి ఉండవు, మీరే అనవసరంగా భయపడుతున్నారు అని అంటాడు. ఆ సాధువు నవ్వుతూ ఎవరి కర్మకు వారే బాధ్యులు అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అది విన్న రఘు తన ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని ఒరే మనకి అడ్వెంచర్ అవసరమా, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోతే మంచిది కదా, అతను చెప్తున్నాడు కదా అని అంటాడు. అప్పుడు శివ నవ్వుతూ నువ్వు ఆ ముసలాడి మాటల్ని నమ్ముతున్నావా, అసలు అందరూ ఎందుకు భయపడుతున్నారు, దీనిలో అంతగా ఏమీ లేదు అని అంటాడు. సరే అని ఇద్దరు ఆ భవంతి యొక్క తలుపులను తెరుస్తారు. ఆ తలుపులను తెరవగానే భయంకరమైన గబ్బిలాలు ఎగురుకుంటూ వెళ్ళిపోతాయి. ఆ భవంతి చూడ్డానికి చాలా పెద్దగా విశాలంగా ఉంటుంది. అక్కడున్న ప్రతి ఒక్క వస్తువు చాలా భయంకరంగా ఉంటుంది. అదంతా చూస్తున్న రఘు నేనిక్కడి నుంచి వెళ్ళిపోతారా, దయచేసి నన్ను వదులు అని మారం చేస్తూ ఉంటాడు. కానీ శివ రఘు మాటలను ఏమాత్రం పట్టించుకోకుండా తనతో పాటు తెచ్చుకున్న తన కెమెరాతో అదంతా షూట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు రఘు ఒక రూమ్ వైపు చాలా అట్రాక్ట్ అయిపోయి అక్కడి వైపు వెళ్ళిపోతాడు.